ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదో ఆలోచనలో ఉన్నారు రమ్మగారు. ఏం కథ చెప్పాలా అని. అట్లనా? ఓకే. అయితే రెగ్యులర్గా చెప్పే స్టోరీలు కాకుండా దెయ్యాలు, పిశాచాలు, రాక్షసులు, రాక్షసుల కథలు కాదు కానీ దయ్యాల కథ ఒకటి చెప్తాం. అది పిశాచాల కథ చెప్తాం. దయ్యం అనకూడదు దాన్ని, పిశాచాలని చెప్పాలి. పిశాచాల కథ చెప్పాలి. ఒక ఊళ్ళోనట ఒక అడవి దారిలో ఓ బావి ఉందిట. ఒక వృద్ధ పిశాచం ఒకరోజు అటు ఇటు తిరుగుతూ ఆ బావి దగ్గర గట్టు మీద కూర్చుంటే ఇంతలో ఒక ఆడపిశాచి ఆ బావిలో ఎంచుతున్నావు. ఇది నా ప్లేసు, నువ్వు నా ప్లేస్లో కూర్చున్నావు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే, ఓహో ఇది నీ ప్లేసా, ఇంకా ప్లేస్ ఉందిలే, నేను ఒక్కడనే కాదు నువ్వు కూడా పడతావు, వచ్చి ఇక్కడ కూర్చోమంటే ఆ దయ్యం ఆడదయ్యం వచ్చి ఆడపిశాచి వచ్చి అక్కడ కూర్చుని చింతాక్రాంతంగా ఉందన్నమాట. కడకి చేపెట్టిన గాల్లోకి చూస్తావు. ఏమిటి ఎందుకు ఆలోచిస్తున్నావంటే, నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎంత ఇబ్బందిగానే ఉంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదంటే, అయ్యో నీకు ఎందుకు తెలియట్లేదు, నేను ఉన్నాను అందుకే ఇక్కడ. అసలు ఈ ఊళ్ళో ఉన్న అన్ని పిశాచాలకి నేనే ఐడియాలు చెప్తాను, ఎంత అన్నిటికంటే వృద్ధ పిశాచాన్ని నేను, నాకు విముక్తి రాలేదు ఇంకా, అందరికీ మంచి చేస్తా, అందరికీ మంచి సలహాలు చెప్తాను, ఇక్కడ ఈ ఊళ్ళో పిశాచాలు అన్నిటికీ కనుక్కో, నువ్వు ఐడియాలు కావాలంటే నా దగ్గరికే రావాలి, ఐడియాలు రాజు నా పేరని వృద్ధ పిశాచి అని చెప్పింది. అప్పుడు ఈ ఆడపిశాచం ఏం చెప్పిందంటే, అసలు ఈ ఇల్లు మాది కాదు, బావిలో వచ్చి ఉన్నా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చాను, ఇంతకుముందు నేను ఆ లైన్ చివర ఒకటి ఉంది కదా ఒక ఇల్లు, అంటే ఈ అడవి దారికి ముందు ఊళ్ళో చివర పెద్ద పెంకుటిల్లు, నేను ఆ పెంకుటింట్లో ఉండేదాన్ని హాయిగా. ఇప్పటికి 3 తరాలుగా ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదు, ఎవరైనా వస్తే వాళ్ళని బెదరగొట్టి పంపేసేదాన్ని. కొత్తగా ఒక మ్యూజిక్ మాస్టర్ వచ్చాడు, ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు, నన్ను ఉండనివ్వటలేదు, ఈ బ్యామ్ అనే సంగీతం నేను పడలేకపోతున్నాను, వాళ్ళతోటి ఎంతో ఇబ్బందిగా ఉందని చెప్పేసరికల్లా వృద్ధ పిశాచం అందేం పోయింది, నేను చెప్తా కదా ఐడియా అని చెప్పి వాడిని బెదిరించు. అంతకుముందు ఏం చేసేది, ఏం బెదిరించేది, ఏదో అరిచేది, కేకలు పెట్టేది, అవి ఇవి తోసేసేది వస్తువులు. అవి పిశాచాలు ఏం చేస్తాయి, వస్తువులు పడదోసేస్తాయి, అలాంటివే చేస్తాయి, అంతే చేసేది. అది అంతే చేసి భయపడి, ఇప్పుడు మన ఇంట్లో వస్తువు మనం చూడకని మనం చూస్తుంటే కదా దాని అంతా అది కదిలి వెళ్ళిపోతుంది అనుకో, భయపడి చావరు, చెప్పులు లేస్తాయి గాల్లోకి, కర్ర గాల్లోకి లేస్తుంది, భోషానం పెట్టి జరిగిపోతుంది, పెట్టె మూత దానంతటదే తెచ్చుకుంటుంది, దానంతటదే మూసుకుంటుంది. ఇవే కదా దయ్యాల ఎఫెక్ట్లు సినిమాలో చూపించే. ఈ ఎఫెక్ట్లన్నీ చేసింది వాళ్ళే వర్కౌట్ అవటం లేదు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరినీ బెదరగొట్టి పంపేశారు. ఇవి ఉన్న సంగీత మాస్టర్ బెదరటం లేదు, అడుగు గట్టిపిండంలాగా ఉన్నాడు అనేసరికల్లా ఈ దయ్య వృద్ధ పిశాచం చెప్పింది, అంత కంగారు లేదు, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, నువ్వు ఇలాంటివి కాదు, నువ్వు జంతువుగా నువ్వు అలాగా ఇలాగా మారిపోయావు అనుకో, రూపాలు మార్చేసుకుంటుంటే హైడిల్స్ వస్తారు మనుషులు, ఆ పని చేయమని. సరే ఏమైంది, సంగీత మాస్టర్ పడుకుండగా ఈ పిశాచం ఇంట్లోకి వెళ్ళి ఆయన కాలు చాపుగా పడుకొని ఉన్నాడు. ఇదేం చేసింది, పైన మనకి పెంకుటిళ్ళకి ఇవి ఉంటాయి, లోపల దూలాలు ఉంటాయి కదా, ఓ దూలం మీద నుంచి ఉయ్యాలు ఊగుతుంది, కాళ్ళు దానికి పెట్టి ఊగుతుంది ఉయ్యాలు. ఊగుతుండేసరికల్లా ఆయనకి అదాట, ఇప్పుడు మన పైన ఏదో కదులుతుంది అనుకో, నిద్రలో నుంచైనా మెలకు వస్తుంది. ఆయన చూశాడు పైకి, చూసేసరికల్లా ఈ ఊగుతున్న దయ్యం ఈ పిశాచి సడన్గా పిల్లిలాగా మారిపోయింది. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ పిల్లి తర్వాత గబ్బిలంగా మారి, నువ్వు నా స్థలము, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని పిల్లిలాగా మియావ్ మియావ్ అంటూ అరిచి చెప్పింది. గబ్బిలంగా మారాక గబ్బిలం రివ్వుమని తిరుగుతుంది కదా, ఇలా తిరుగుతూ ఇది మా ఇల్లు, నువ్వు వెళ్ళిపో, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటాను, ఇల్లు ఖాళీ చేస్తావా చేయవా, నేను చంపేస్తాను అని పెద్దగా అరిచింది. అరిచేసరికల్లా ఆయన అన్నాడు, ఇదేం రూపం, ఇందాకటి రూపమే బాగుంది, ఎంచక్కా పిల్లిలాగా ఉండి ఈ ఇంటి నిండా ఎలకలే, పట్టిని చంపేసి వెళ్ళిపో హాయిగా అని చెప్పి పక్క తిరిగి పడుకున్నాడు. ఓరి వీడి దుంపదేగా నన్ను పిల్లిలాగా అవ్వమన్నాడు, వీడి మొహం మండ అనుకుని ఏం చేసింది, పిశాచి మళ్ళీ వెళ్ళిపోయింది బయటికి. భయపడలేదు, వీడు నిద్రపోతున్నాడు. ఇంకేం మెలకుగా ఉండి బెదిరిచే వాళ్ళని భయపెడతాం, భయపడిన వాడిని మనం ఏం చేస్తాం. పిశాచి వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళి యథాప్రకారం నువ్వు దగ్గర కూర్చుంది. వృద్ధ పిశాచం 2 రోజుల తర్వాత వచ్చి, ఇదేమిటి ఇక్కడే వెళ్ళాడుతున్నావు, మీ ఇంటికి వెళ్ళలేదా, ఏం వెళ్ళను, వాడు భయపడలేదు చావట్లేదు, వాడికి అసలు భయం లేదండి, పైగా ఏమో నువ్వు పిల్లిగా మారు ఎలకగా మారని నన్నే అడుగుతున్నాడు, ఆ ఇంట్లో ఎలకలు ఉన్నాయట, అన్నీ వెళ్ళి ఎలకల భరతం పట్టు, నువ్వు పిల్లిగా ఉండి ఇందాకటి రూపమే బాగుందంటున్నాడు, నేనేం చేయాలి, నేను ఈ బావిలో ఉండలేకపోతున్నాను, ఆ పెద్ద ఇంట్లో హాయిగా గిరికీలు కొడుతూ తిరిగేదాన్ని, ఏమీ బాగుండలేదు, దిక్కుమాలి నుయ్యి, నాకు నచ్చలేదండి. అయితే వృద్ధ పిశాచి ఇంకొక ఐడియా చెప్పింది, ఈ పని చేయి నువ్వని. సరే మళ్ళీ వెళ్ళింది ఈ ఆడపిశాచి. వెళ్ళేసరికల్లా ఈయన ఏం చేశాడు, వాకిట్లో ఓ చెట్టు కింద చల్లగాలి వస్తుందని పడుకునేసరికల్లా ఇదేం చేసింది,
పైకి ఎక్కి కూర్చుని ఇంటి పికప్ మీదకి ఒక్కో పెంకు తీసి విసిరేస్తుంది కిందకి. విసిరేస్తుంటే సరకలు కొన్ని పెంకులు ఆయన మీద కూడా పడ్డాయి. లేచి చూశాడు. చూసేసరికల్లా ఈ పిశాచంది దయ్యం అని వస్తుంది నాకు. ఈ పిశాచంది, ఏమయ్యా చూసావా, నీకు నీడ లేకుండా చేస్తాను, నేను పెంకులని పీకాతలు పారేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉంటావు, చెట్టు కింద కూర్చోవాల్సిందే సంగీతం చెప్పుకుంటూ, నువ్వు నీ బోర్డు సంగీతమును, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని అనేసరికల్లా ఆయన అన్నాడు, మా అమ్మ మా తల్లి ఆ మొత్తం నీ తొందరగా దించమ్మా, నేను అసలు ఈ పెంకులు బాగుండలేదు, పాతగా ఉంది, మిద్దె వేయి కొత్తగా వేయిద్దామని అనుకుంటున్నాను, ఆ పని ఏదో పూర్తిగా చేసేసి ఎంచక్కా వెళ్ళిపో, నాకు నిద్ర వస్తుంది కానీ పక్క తిరిగేసాడు. పక్కకి తిరిగాడు, నిద్రపోయినట్టే. ఇంకా ఇది తెలపోయింది, నన్ను కూలి పని చేయమంటున్నాడు వీడు. కొన్ని పెంకులు ఆల్రెడీ పడేసింది, ఇంకా కాసిన మిగిలినాయి. వెనక్కి తిరిగి చూస్తే ఇంకా కొంచెం పని ఉంది, చేయకపోతే చేయలేదంటాడో ఏం చచ్చామో ఏమంటాడో వాడు మనకు తెలీదు. బాగా ఆలోచించి ఇది లాభం లేదనుకుని మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్తే మళ్ళీ వృద్ధుడి దగ్గరికి వెళ్ళింది. ఆ వృద్ధ పిశాచింది, ఏమిటింత తెలివి తక్కువగా ఉన్నావు నువ్వు, చెప్తుంటే నువ్వు భయపెట్టడం అది నీకు చేత కావట్లేదు, ఇంత మంచి ఐడియా ఇంకోళ్ళు ఎవరికైనా ఇస్తేనా ఈ పాటికి బ్రహ్మాండంగా గృహప్రవేశం చేసుకునేవాళ్ళు, అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు, నువ్వేమీ చేయట్లేదు, నువ్వు అంటే దద్దమ్మలాగా ఉన్నావన్నాడు. అనేసరికల్లా పిశాచి ఏమనుకుంది, ఇప్పుడు మనం ఒక సమస్యని మనమే చూస్తే ఒక రకంగా చూస్తాం, వేరే వాళ్ళు చూస్తే ఇతరులకు సలహా చెప్పడం ఎంత సులువు, అన్నిటికంటే ఈజీ ఏమిటి సలహా చెప్పడం అంతే. మనం ఆ పరిస్థితిలో ఉండం కదా, అలా చేయండి ఇలా చేయండి అని చెప్తాము. అక్కడుండి ఫేస్ చేసే వాళ్ళకి కదా, వాడు అసలు బెదరడు, వాడి కళ్ళల్లో భయం లేదు, హా అని ఆవలిస్తాడు, పక్క తిరిగి పడుకుంటాడు, వాడిని ఎలా బెదిరించాలి? సరే ఏమనుకుందండి, వీళ్ళు లాభం లేదు, ఈ వృద్ధ పిశాచానికి ఏం తెలుసు సంగీత మాస్టర్ సంగతి అని చెప్పి ఏం చేసింది, 3వ రోజు సంగీత మాస్టర్ ఇంటికి వెళ్ళి బాబు నువ్వు చాలా గొప్పవాడివి, నీకు అసలు భయం భక్తి బొత్తిగా లేవు, పోనీలే నువ్వేంటో ఈ బోళ్ళంత సంగీతం చెప్తున్నావు, నే కూడా వస్తా సంగీతానికి, నాకు కూడా సంగీతం చెప్పు, నేను నేర్చుకుంటాను, కొన్నాళ్ళకి సంగీతం విని వినైనా నా ముక్తి వస్తుందేమో. సంగీత మాస్టర్కి భయం వేసింది. ఓరు నాయన, ఇప్పుడు ఈ మొత్తం గుంపుతో పిశాచం కూడా వచ్చి సంగీతం నేర్చుకుంటోందని ప్రచారం అయితే ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని పంపిస్తారా? ఎవరు రారు కదా. ఎవరు రారు అనేసరికల్లా ఆయన కంగారు పడి, అమ్మ మా తల్లి నువ్వు మాత్రం రాబోక, నీ పుణ్యం ఉంటుంది, ఇల్లే కదా ఖాళీ చేసి వెళ్ళిపోతాను, ఎక్కడ ఇల్లు దొరక్క ఈ ఇల్లు తీసుకున్నాను, ఇక్కడైతే కొంచెం ఊరికి దూరంగా ఉంది, ఒక రవ్వ వెడంగా ఉంది, సంగీత పాఠాలు ఎక్కడైనా ఊరి మధ్యలో సంగీత పాఠాలు చెప్తే ఏమంటారు, ఈ పొద్దున మధ్యాహ్నం ఈ తబలా మోతలు ఏమిటి మృదంగం మోతలు ఏమిటి అంటారు చుట్టుపక్కల వాడు. మ్యూజిక్ క్లాసులు ఇళ్ల మధ్యలో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు, కొంతమందికి నచ్చదు, మా పక్క నుంచి మ్యూజిక్ క్లాస్ తీసేయండి అంటారు, ఆ గోల ఉంటుంది. ఆ గోల లేదని ఇక్కడ పెట్టుకున్నా, ఇప్పుడు పిశాచానికి సంగీతం చెప్తాడు అని అర్థమైందో ఇక ఎవరు పిల్లల్ని పంపరు, పిశాచం పట్టుకుంటుందని భయపడతారు కదా. మీ అమ్మని ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతానని ఆయన కాస్త వెళ్ళిపోయాడు. పిశాచం అమ్మాయ అనుకుని ఇంట్లో ప్రశాంతంగా హాయిగా తను ఒక్కతే ఉంటుంది. కొన్నాళ్ళకి వృద్ధ పిశాచానికి అసొచ్చింది, ఏమిటి ఈ పిల్ల రావటం లేదు మన దగ్గరికి అని, ఎగురుకుంటూ గాల్లో ఇక్కడికి వచ్చింది. వచ్చి ఈ ఆడ పిశాచాన్ని కేకేసింది, ఇల్లు ఎలా ఖాళీ చేయించావని. ఏం చెప్పిందంటే, నీ బోర్డు సలహాలో నాకేం పని చేయలేదు, నా ఐడియాతో నేను చేశాను, కాబట్టి ఎవరి సమస్యని వాళ్ళే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. మనుషుల సమస్యలు, వ్యక్తులు, మన సమస్యకి అన్ని కోణాలు మనకు తెలుసు, మనలో ఎంత తప్పు ఉందో డెఫినెట్గా మనకు తెలుస్తుంది, అవునా కాదా? అవునండి, ఖచ్చితంగా మన తప్పేమిటో మనం బయటికి చెప్పం, బయటికి రివీల్ చేయం, కానీ ఇది మన పొరపాటు, నేను ఇలా అనకుండా ఉండాల్సింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేస్తే బాగుండేది మనకి తడుతుంది. చాలా కొద్ది మంది నాదే పొరపాటు అని ఒప్పుకుంటారు, 99% చచ్చినా తమ తప్పుకోరు. మీరు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, నువ్వు అలా చేయకపోతే నేను ఇలా చేసేదాన్ని కాదు, అలాంటివి చెప్తాను. ఇప్పుడు మనదే సమస్య అనుకో, మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. కాబట్టి నా సమస్యను నేనే తీర్చుకున్నాను, నేను సంగీతానికి వస్తాననేసరికల్లా బెదిరిపోయి పారిపోయాడు. హ్యాపీగా ఈ ఇంటిని స్వాధీనం చేసుకుని నేను సుఖంగా ఉన్నాను, నువ్వు రాకు, నీ తెలివి తక్కువ సలహాలతో టైం వేస్ట్ అయింది నాకు, మొదటే నా స్వశక్తిని నమ్ముకుని ఉండుంటే నేను హాయిగా ఉండేదాన్ని అని వృద్ధ పిశాచాన్ని పంపించేసి హాయిగా పెద్ద ఇంట్లో సుఖంగా ఉందట. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి, పిల్లలకి చెప్తానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే జనాలు చిన్న కథ చెప్పారు, పెద్దది చెప్పండి అంటున్నారు. 40 నిమిషాల కథ చెప్పడం పొరపాటు అయిపోయింది. పెద్ద కథ వినేసి దానికి అలవాటు పడి అంతసేపు కథ వినటానికి అలవాటు పడి చిన్న కథలు, ఇంత చిన్న కథ ఇంకొంచెం పెద్దది చెప్పచ్చు కదా అంటున్నారు. కొన్ని ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసమే. అంతే కదా, కొన్ని కథలు, అన్ని కథలు ఒకేలాగా ఉండవు కదండి, ఒకటి ఒకలాగా ఉంటుంది, ఒకటి ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇతరుల సలహాల మీద డిపెండ్ అయ్యే వ్యక్తుల కోసం చెప్పిన కథ. అంతే,
మనం ఇంకోళ్ళ సలహా తీసుకోవద్దు. నీ ప్రయత్నం అంతా నువ్వు చేసి నీ వల్ల కాకపోతే అప్పుడు వెళ్ళాలి. అంతేగాని మొదటే సలహాలకు వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి అడగకూడదు. నువ్వు ఆలోచించాలి ముందు. పిల్లలు ఎక్కువగా గమనిస్తాం రమ్మగారు, రేపు ఏం చెప్పారు లేకపోతే రేపు ఏం చెప్తారు స్కూల్లో అట్లా ఏదైనా అడిగామనుకోండి, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడతాను, నా ఫ్రెండ్కి తెలుసు, ఇది ఎక్కువగా వింటూ ఉంటాం. ఇతరుల మీద ఆధారపడదు, నీ మెదడుకి పదును పెట్టుకో. పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఈ మాట చెప్తూ ఈ కథ చెప్పచ్చు సరదాగా. చాలా బాగుందండి. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం రమ్మగారు. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.